యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చినందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి విజ్ఞాపన కూడికలో మనందరం దేవుని సన్నిధికి రావడం మనకు ఆశీర్వాదం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 వచనాలు, 1 నుండి 5 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మార్చి చదువుకుందాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొంచున్నాడు. అట్టి జారత్వము అన్ని జనులనైనా జరగదు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఎలాగను చేసిన వాడిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో 5వ వచనంలో ఒక మాట ఎట్లా అంటా ఉన్నాడు. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛ నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. ఇక్కడ ఈ కొరింథీ సంఘము పాపాన్ని ఖండించే సంఘంగా మనకు కనబడతా ఉంది. మనం విజ్ఞాపన ప్రార్థన మనం ఎందుకు చేయాలి అని మనం ఆలోచించినట్లయితే, మనం మన యొక్క పాపాన్ని ఖండించడానికి మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ 5వ వచనంలో అంటా ఉన్నాడు. ఏమనంటే, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. శరీర ఇచ్ఛలు నశించాలి. శరీర ఇచ్ఛ ఏమనిద్దంటే దేవుని సన్నిధికి రానియకుండా చేస్తుంది శరీర ఇచ్ఛ. శరీరం ఏముంటుందంటే దేవుని సన్నిధికి ఏమి వెళ్తావని అంటది. కానీ ఆత్మ ఏముంటుందంటే, కాదు ఈరోజు విజ్ఞాపన ప్రార్థనగా నువ్వు వెళ్ళాలి, దేవునికి ప్రార్థన చేయాలని చెప్పి ఆత్మ అంటూ ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క శరీర ఇచ్ఛల్ని నశింపజేయాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే మనం వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మన యొక్క పాపాలు ఖండించే వారంగా మనం ఈ లోకంలో జీవించాలి. మన పాపాలు ఒప్పుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 11, 12 వచనాలు. మన పాపాలను మనం ఎందుకు ఒప్పుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఎప్పుడైతే వారు పాపంలో ఉన్నారో అప్పుడు ఆ యొక్క పాపం వాళ్ళకి అపజయాన్ని ఇచ్చినట్లు మనకు కనబడతా ఉంది. అందుకే ఆ వడగళ్ళు అనేవి పడి వాళ్ళు నశింపబడినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. మన జీవితంలో మనం ఎప్పుడైతే మనం పాపాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క పాపం ద్వారా మన యొక్క జీవితంలో ఈ యొక్క అపజయం వస్తుంది. ఈ యొక్క అపజయం మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఆ జయాన్ని పొందలేని వారుగా ఈ లోకంలో జీవించవచ్చు.
అయితే ఈ అపజయానికి కారణం ఏంటంటే మనం పాపంలో జీవిస్తూ ఉన్నామేమో. ఒకవేళ మనం పాపంలో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉంటే ఆ యొక్క పాపంలో నుండి మనం బయటపడలేము. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రార్థించేవారుగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఆయన ప్రార్థన ద్వారా మన యొక్క పాపాలని జయించేవారుగా ఈ లోకంలో ఉంటామో, అప్పుడు మనం జయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే మనం విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమైనది. అయితే ఈ ప్రాముఖ్యమైన దానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఏముందిలే, విజ్ఞాపన కోటకి వెళ్ళకపోయినా ఏం కాదులే అని చెప్పి ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. ఈ లోకంలో మనం ఒకవేళ అపజయాన్ని మనం చూస్తూ ఉన్నామేమో, ఒకవేళ పాపం ద్వారా మనం శాపం ద్వారా తరమబెడతా ఉన్నామేమో, ఒకవేళ మనం జయ జీవితాన్ని లేకుండా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నామేమో, దానికి కారణం ఏంటంటే అది మన యొక్క పాపము అని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ఆకాను చేసిన ఈ యొక్క పాపం ఇశ్రాయేలు హాయి పట్టణం మీద అపజయం వచ్చేటట్లు చేసింది. ఎందుకంటే వారు పాపం చేసి ఉన్నారు. ఎవరు? ఆకాను చేసాడు పాపం. ఈ యొక్క ఆకాను పాపం చేయటం వల్ల అపజయం వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జీవితంలో, మన కుటుంబంలో ఎవరు పాపం చేసినా ఒకవేళ మనకి అపజయం రావచ్చు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమైనది. చాలా సమయం అయ్యిద్ది, ఎందుకు ఉండాలి అంతసేపు, నేను ఎందుకు ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మన జయ జీవితం కలిగి ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన మనం కలిగి ఉండాలి. అందుకే మనం విజ్ఞాపన చాలా ముఖ్యమైనది. తర్వాత మన యొక్క పాపం వల్ల మనకి రోగం వస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం ప్రార్థన చేయకపోవటమే పాపమని మనం ఇంతకుముందు చాలాసార్లు మనం ధ్యానించుకుని ఉన్నాం. అయితే చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8-9 వచనాలు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాలను మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని యొక్క కోపం వల్ల అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం అనారోగ్యం మన జీవితంలో ఎందుకు వస్తుంది అంటే అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఏదంటే ఒకవేళ మనం పాపం చేస్తూ ఉన్నావేమో, ఒకవేళ మనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యా నా పాపాన్ని క్షమించు, అయ్యా నా యొక్క రోగాన్ని తీసివేయి అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఎప్పుడైతే మనం దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామో, దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనం దేవునికి మనం ప్రార్థన చేయని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడటం లేదు. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చూడండి, దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ప్రార్థన చేయాలి. మరి మనం ప్రార్థన చేయకుండా దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? ఈ లోకంలో మనకి ఏదైనా అవసరం ఉంది అంటే అక్కడ ఎవరైతే అవసరాన్ని తీర్చగలరో వారితో వెళ్ళి మాట్లాడతాం. అయితే దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క పాపము అనేది రోగాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. కాబట్టి ఈ యొక్క రోగం మన దగ్గర నుండి మనకి దూరం అవ్వాలి అంటే, మనం ఆరోగ్యవంతులంగా ఈ లోకంలో జీవించాలి అంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అలాంటి విజ్ఞాపన చేసేవారుగా ఉంటే మన జీవితంలో ఎప్పుడు ఒకవేళ అనారోగ్యం వచ్చినా దేవుడు ఆ యొక్క అనారోగ్యం నుండి మనల్ని బయటపడవేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం పాపం ద్వారా మనం రోగాన్ని తెచ్చుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే ఇక్కడ మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మోషేతో ఈ యొక్క మాటను చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇతడు నా 7వ వచనంలో, ఇతడు నా ఇల్లంతటిలో
నమ్మకమైన వాడు. మన నమ్మకత్వం ఎక్కడ కనపడతా ఉంటుందంటే విజ్ఞాపన కూడికప్పుడు మన నమ్మకత్వం కనపడుతుంది. ఎందుకంటే దేవుళ్ళో మనం ఎంత నమ్మకంగా ఉంటాము అనే విషయం మనకు తెలియాలంటే విజ్ఞాపన ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది అని మనం కౌంట్ చేసుకోవాలి. ఎవరైతే దేవుళ్ళో నమ్మకంగా ఉంటారో వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉంటారు. ఎవరైతే విజ్ఞాపన చేసేవారుగా ఉంటారో వారి జీవితంలో పాపానికి చోటివ్వని వారుగా ఉంటారు. ఎవరి జీవితంలో అయితే పాపానికి చోటివ్వని వారుగా ఉంటారో వారి జీవితాల్లో అనారోగ్యము లేదంటే రోగము రాకుండా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి మనకి మనల్ని బాధిస్తాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనల్ని శోధిస్తాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత నమ్మకంగా ఉన్నాం. మోషే గురించి చెప్తా ఉన్నాడేమని, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. మరి మనం దేవునిలో ఎంత నమ్మకంగా ఉంటున్నాము? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థనలో మనం అనుభవాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలి. ఏకాంతమైన ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మెలకువగలిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. గొలుసు ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం ప్రార్థనలో ఎదిగేవారుగా మనం ఉంటే దేవుడు మన యొక్క జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడని మనం గుర్తించాలి. చూడండి, పాపం ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాల్లో రోగం రావడానికి ఒక కారణం అయ్యిద్దని మనకు కనబడతా ఉంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. 13:1. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. చూడండి, ఈ పాపం ఏం చేస్తుందంటే మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తుంది. ఈ పాపము అంటే దేవునికి ప్రార్థన చేయకపోవటమే పాపము. ఎవరైతే ప్రార్థన చేయకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన అనుభవం లేకుండా ఈ లోకంలో ఉంటారో వారు వారి శత్రువులకి అప్పచెప్పబడతారు. అందుకే ఇక్కడ కనబడతా ఉంది ఏమనంటే, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దోషులుగా మనం ఈ లోకంలో జీవించకూడదు. దోషి అని ఎవరిని అంటారు? మనం ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించేటప్పుడు మనం ప్రార్థన చేయకపోతే మనం దోషులమే, మనం పాపులమే అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ యెహోవా దృష్టికి ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు ఆయన న్యాయవంతుడు. ఆయన ఎవరిని ఎక్స్క్యూజ్ చేయడు. ఆయన ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా దోషులుగా ఉంటే, ఎవరైనా ప్రార్థన చేయకుండా ఉంటే, ఎవరైనా దేవుని సన్నిధిలో కనబడకుండా ఉంటే వారిని వారి శత్రువుల చేతికి అప్పగించేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏ ఉందిలే అని మనం ఈ లోకంలో మనం జీవించకూడదు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలును, అస్తారోతులు అను ఆరాము దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. చూడండి, వీళ్ళు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని మరలా దుష్ప్రవక్తనులైరి. ఏం చేశారు? దేవుని సన్నిధిని మరలా విడిచిపెట్టారు, దేవుణ్ణి వదిలిపెట్టారు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకంటున్నారు, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. మనం బ్రతికినంతకాలం మనం దేవునికి సేవ చేసేవారుగా ఉండాలి. దేవుని సేవకులుగా మనం ఉండాలి. సేవ అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుణ్ణి విసర్జించేవారుగా ఉన్నాం. ఆ మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏమనంటే, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. ఏం చేస్తూ ఉన్నారు? మానివేసి దేవతలను పూజించుచూ వచ్చిరి అని మనకి ఇక్కడ కనబడతా ఉంది.
అయితే ఈ లోకంలో మనం దేవునికి సేవ చేయవలసిన మనము, దేవుని మందిరంలో కనపడవలసిన మనము, విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన మనం ఏం చేస్తా ఉన్నామంటే ఈ లోకాన్ని ఒక దేవతగా మనం ముందు పెట్టుకొని దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుణ్ణి విసర్జించి దేవునికి ప్రార్థన చేయటం మానివేశాము. అదే జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు అక్కడ ఏ తప్పు అయితే చేసి ఉన్నారో అదే తప్పు మన జీవితంలో మనం చేస్తూ ఉన్నాము. దేవునికి దేవునికి ప్రార్థించవలసిన మనము, దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిన మనము, దేవుని సన్నిధిలో గడపవలసిన మనము ఈ లోకంలో కలిసిపోయి లోకాచారాలు, దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామని నమ్ముతూ ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం చేయకూడని పనులన్నీ చేస్తా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా సీరియస్గా దేవుడు ఆయన చర్య తీసుకునేవాడు. మనం అనుకుంటాం మనం సిల్లీగా తీసుకునే విషయాలు దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. ఏమనుకుంటామంటే ఏముందిలే వెళ్ళకపోయినా అనుకుంటాం. కానీ దేవుడు అదే విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకుంటాడు. నువ్వు నా సన్నిధికి ఎందుకు రావు అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేసినట్లయితే మనం సమాధానాన్ని చెప్పగలమా? చెప్పలేము. దేవుడు మనల్ని శత్రువులకు అప్పగిస్తాడు. అందుకే 9వ వచనం చదవండి. 8, 9 వచనాలు. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేళ్లను అనగా యొర్దాను అద్దరి ఉన్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేళ్లను 18 సంవత్సరములు చితుకగొట్టి అణిచివేసిరి. చూడండి, దేవునికి ఎప్పుడైతే సేవ చేయటం, దేవుణ్ణి ఎప్పుడైతే విసర్జించి ఉన్నారో 18 సంవత్సరాలు దేవుడు చితగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతి ఆదివారం మనం బలలో చెయ్యి వేయవలసిన మనము ప్రతి ఆదివారం మనం బలలో చేతులు వేస్తూ ఉన్నామా? ప్రతి ఆదివారం మనం దేవుణ్ణి ఆరాధించవలసిన మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? ప్రతి శనివారం మనం దేవునికి విజ్ఞాపన చేయాల్సిన మనము మన నోరు తెరిచి మనం దేవునికి విజ్ఞాపన చేసే స్థితిలో మనం ఉన్నామా? చూడండి, దేవునికి కోపం వస్తే ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. చితకగొట్టి అణచివేసే దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని సింపుల్గా వదిలిపెట్టడు. ఒకవేళ మనం దేవుడిని సింపుల్గా వదిలేస్తాం, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ని 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. 9వ వచనం. మరియు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దాను దాటిరు కనుక ఇశ్రాయేళ్లకు మిక్కిలి శ్రమ కలిగెను. మన జీవితాల్లో శ్రమ రావడానికి కారణం ఏంటంటే మనం దేవుణ్ణి విసర్జించాము. అది చాలా పెద్ద కారణం. అది మన జీవితంలో శ్రమలు ఊరినేరావు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జీవితంలో మిక్కిలి శ్రమ కలిగిననే మాట మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో శ్రమ ఎందుకు కలుగుతూ ఉంది? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే మనము అంత అనాలోచితంగా ఎందుకు జీవిస్తూ ఉన్నాం? దేవుని సన్నిధి అంటే మనం ఏం చేస్తామంటే అనాలోచితంగానే మనం జీవిస్తూ ఉంటాం. కానీ వేరే విషయాల్లో మనం చాలా శ్రద్ధ కలిగిన వారుగా ఉంటాం, చాలా శ్రద్ధతో ఆసక్తి కలిగిన వారుగా ఉంటాం. అందుకే మన జీవితంలో శ్రమను మనం అనుభవిస్తూ ఉంటాం. మన యొక్క శ్రమ మనం తీరిపోవాలి అంటే దేవునికి మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే విజ్ఞాపన చేసేవారుగా ఉంటామో దేవుడు అప్పుడు మన యొక్క శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. దేవుడు మన యొక్క కష్టాల నుండి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. మన యొక్క బాధల నుండి దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయము. మన జీవితంలో మనం దేవుని యొక్క సన్నిధి మానివేసి, విజ్ఞాపన ప్రార్థన మానివేసి, ఆరాధన చేయటం మానివేసి, బలలో చేతులు వేయటం మానివేసి, ఏదో ఆచారంగా నేనేదో నెలకు ఒకసారి వేస్తున్నాను, సంవత్సరానికి ఒకసారి వేస్తున్నాను, లేదంటే 10 సంవత్సరాలకు ఒకసారి వేస్తున్నాను అని చెప్పి మనం ఆచారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఏమవుతుందనే విషయాన్ని చూడండి. ఆదికాండం 20వ అధ్యాయము 17, 18 వచనాలు చదవండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అమేబేలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉంచెను. చూడండి,
కొన్నిసార్లు ఏమైందంటే మన యొక్క పాపము వలన మనకొచ్చే ఫలాలు మనం కోల్పోయేవారుగా ఉన్నాం. చూడండి, అనుకుంటాం, మనం ఏమనుకుంటామంటే మనం అనకూడని మాట అనటం వల్ల మనకొచ్చే ఫలాలు మనం కోల్పోతాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడేమో 18వ వచనంలో ఉంది, ఏమనంటే ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి. ఎవరిని బట్టి? అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని మూసివేసిన మనకు కనబడతా ఉంది. ఎవరిని బట్టి మూసివేసాడు దేవుడు? అబీమెలెకు యొక్క ఇంటిలో అబ్రహామును బట్టి మూసివేసినట్లు మనకు కనబడతా ఉంది. అదేవిధంగా మన జీవితంలో మనకి రావాల్సిన ఫలాలు ఆగిపోతూ ఉన్నాయి. ఎందుకు ఆగిపోతూ ఉన్నాయి అంటే మనం చేసే పాపాన్ని బట్టి మన యొక్క ఫలాలు మనం పొందలేకపోతూ ఉన్నాం. చూడండి, మన జీవితంలో మనం అనుకుంటాం, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, ఎవరో నాకు చెప్తారని చెప్పి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు. అయితే ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వారికి రావాల్సిన ఫలాలు దేవుడు ఇవ్వడు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసాను. చూడండి, ప్రార్థన అనేది ఎంత శక్తి కలిగిందో. ఒకవేళ అబ్రహాం ప్రార్థన చేయకుండా వదిలేసాడు అనుకోండి, వారికి గర్భఫలాలు లేకుండా ఉండేమో. చూడండి, అబ్రహామును బట్టి గర్భఫలం లేనివారుగా ఉన్నారు అబీమెలెకు. కాబట్టి మన యొక్క జీవితంలో ఎవరైనా సరే ఈ లోకంలో మనం నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మనల్ని బట్టి కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే మన యొక్క పాపాలను బట్టి మనం మన యొక్క ఫలాలు పొందలేని వారుగా ఈ లోకంలో ఉంటాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. చాలామందికి తెలియక ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే వాళ్ళు ఉంటారు, మొహం మీద దూషించే వాళ్ళు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. అయితే దేవుడు ఆ యొక్క మనిషిని బట్టి కార్యాలు చేస్తాడనే విషయాలు మర్చిపోతూ ఉన్నారు. అందుకే చూడండి, చాలా 18వ వచనంలో రాస్తూ ఉన్నారు, ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేసి ఉన్నారో అప్పుడే యొక్క గర్భఫలాలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి కారణం ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు, ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసించెను. చూడండి, దేవుడికి ఎంత రోషం. దేవుని బిడ్డలను ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనం సైలెంట్గా ఉంటాం, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడు. తీర్పు తీర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మన జీవితంలో విజ్ఞాపన చాలా ముఖ్యమైనది. చూడండి, మన జీవితంలో మనం తెలియకుండా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం అపాయాలు కొని తెచ్చుకునేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అనుకుంటాం మనం ఏమనంటే నేను బాగానే ఉన్నానులే, నా జీవితం అంతా బాగానే ఉంది అనుకుంటాం. కానీ మనం అపాయాలు కొని తెచ్చుకునేవారుగా ఉంటామని దేవుని యొక్క బైబిల్లో రాయబడింది. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదవండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఏలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే అపాయాలు మనం కొని తెచ్చుకుంటాం. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమనంటే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకున్న వలనని
నీవు నాబోతును చంపించితివి కదా. నాబోతుని చంపించి అనుకున్నాడా, ఎవరు చూడలేదులే, నేను పాపం చేశాను కదా, ఎవరు చూశారు నన్ను అనుకున్నాడు. కానీ దేవుడు చూడండి ఎట్లా తీరుస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అక్కడ, నీవు ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. చూడండి, మన జీవితంలో మనం పాపాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉండాలి. అంటే మనం అపాయాన్ని కొని తెచ్చుకునేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. అపాయాన్ని కొని తెచ్చుకునేవారుగా మనం ఈ లోకంలో ఉండకూడదు అంటే మనం ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మనం విజ్ఞాపన మనం మర్చిపోయినట్లయితే అది పాపమా లేదంటే అది పాపం కాదా అనే విషయాలు మనం తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటాం. మన దృష్టికి ఎట్లా ఉంటుందంటే అన్నీ మంచిదే అనుకుంటాం, అది పాపము అనే విషయాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి అందుకే ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. అందుకంటారు ఏమనంటే, ఎవరు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుదురు అని. అది ఆ మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. నాబోతు రక్తాన్ని చిందించిన చోటే నీ రక్తం కూడా చిందింపబడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్తా ఉన్నారు దేవుడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేస్తామంటే అపాయాలు కొని తెచ్చుకునేవారుగా ఉంటాం. కొని తెచ్చుకోకూడదు. ఒకవేళ మనం నష్టపోతే వదిలేయాలి, దేవుడు మనకిస్తాడు. ఒకవేళ మనకు కావాల్సిన వాటి గురించి లేదంటే మనకు రావాల్సిన వాటి గురించి మనం ఆలోచించి ఏ కోర్టుకి వేస్తే వచ్చిద్ది, ఎక్కడికి వెళ్తే వచ్చిద్ది, మనం ఎట్లా రాబట్టుకోవచ్చా చూసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఏదైనా రోగమే వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాం, కొన్ని లక్షలు అయిపోతాయి. అవునా కదా. మరి మనం ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచించి నాకు రావాల్సినవి రాలేదే, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, నేను ఆ కోర్టుకి వెళ్ళాలి, ఈ కోర్టుకి వెళ్ళాలి, నాది ఆక్రమించుకున్నారు, అది చేశారు, ఇది చేశారని మనం ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మన జీవితంలో మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే దేవునిలో మనం కరెక్ట్గా ఉంటామో నీతిమంతులుగా, దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చేవాడు అని మనం గ్రహించాలి. మనం ఎప్పుడు అపాయాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నట్లయితే అడుగు స్థలం కోసం ఎంతో పాటుపడుతూ ఉంటారు. లేదంటే 4 అడుగులో లేదంటే 2 అడుగులో ఈ స్థలం కోసం లేదంటే డబ్బు కోసం ఈ లోకంలో గడ్డి తినేవాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో మళ్ళీ తీరా చూస్తే అక్కడ ఏమి ఉండదు, విషయం అక్కడ ఉండదు. కానీ ఏదో రావాలి, ఏదో చేయాలి, భాగాల గురించి ఎంతమంది కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి, ఆనందించేవారుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఒకలా మొహం వైపు చూస్తూ ఉంటాం, ఎట్లా వచ్చింది, ఎవరు ఇస్తారు, ఏం చేస్తారు అని ఎప్పుడు కూడా మనం చూసేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు ఈ యొక్క పాపం వల్ల మనం అపాయంలో పడతామనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల మనం ప్రార్థన చేయాలి దేవునికి, అయ్యా నేను పాపం ద్వారా అపాయాన్ని కొని తెచ్చుకోకుండా ఈ లోకంలో నేను జీవించాలి, పాపాన్ని గ్రహించేదానిగా ఉండాలి, గ్రహించేవాడుగా ఉండాలి అని చెప్పి దేవునికి మనం ఏం చేయాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో ఎప్పుడైతే మనం ఆ విధంగా గ్రహించిన వారుగా ఉంటామో మన జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా చేసుకుంటూ ఉంటాం మనం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం చదవండి. 15:23. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. తిరుగుబాటు చేయుట దేంతో సమానం? సోద చెప్పుటతో సమానము. మనం ఈ లోకంలో దేవుని మీద మనం తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం. మనం అనుకుంటాం నేను దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాను అనే విషయాన్ని మనం మర్చిపోయి సోది చెప్పేవారుగా ఉన్నాం. అది నా సొంత మాట కాదు, కావాలంటే అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఏమని తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. ఒకవేళ మనం అడగవచ్చు, అమ్మ ఎందుకు విజ్ఞాపన ప్రార్థనకు రాలేదంటే ఏదో ఒక సోది చెప్తారు. తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసి ఏదో సోది చెప్తాం. అమ్మ నువ్వు ఎందుకు ఆరాధన చేయలేదంటే సోది చెప్పటమే. ఎందుకు అన్నాడు? తిరుగుబాటు చేస్తున్నాం మనం దేవుని మీద.
దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తూ సోది చెప్తా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆ పాపంతో సమానం. మనం ఎంత తెలియకుండా మనం ఎంత పాపం చేస్తూ ఉన్నామో ఈ లోకంలో. తెలియకుండా చేస్తున్నామా, తెలిసి చేస్తున్నామా? తెలుసు మనం దేవుని సన్నిధికి రావాలని మనకు తెలుసు, రాకుండా ఉండకూడదని మనకు తెలుసు. కానీ దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తూ సోది చెప్పుటను పాపం చేసేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, తర్వాత మూర్ఖతను అగపరుచుట. మూర్ఖత అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా అయ్యా సరేనయ్యా సరేనా అని చెప్పి మూర్ఖంగా ఈ లోకంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది? ఏమవుతుంది అక్కడ చూడండి, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. మనకి తెలియకుండానే మనం పాపం చేసేవారుగా ఉన్నాం మన జీవితంలో. అందుకే మనం విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమైనది. అయ్యా నన్ను క్షమించు, నేను తిరుగుబాటు చేస్తూ ఉన్నాను, నీ సన్నిధికి రాలేకపోతా ఉన్నాను, ఎన్నో రోజులు నీ సన్నిధిలో గడపని వాడుగా ఉన్నాను, గడపని దానిగా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పి దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మన యొక్క జీవితంలో చూడండి, అక్కడ తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండకూడదు. మనం మూర్ఖులంగా మనం ఉండకూడదు. ఈ మూర్ఖులు ఏం చేస్తారు? మాట విన్నట్టే వింటారు కానీ వాళ్ళు మాట వినరు. ఈ లోకంలో మనం కూడా మూర్ఖులుగానే జీవిస్తూ ఉన్నాం. మాయా విగ్రహాలను మనం పూజించేవారుగా ఉన్నాం. అయ్యా నేనే విగ్రహాలను పూజించడం లేదు, నా ఇంట్లో ఏ విగ్రహం లేదు, ఏ బొమ్మ లేదు, యేసుక్రీస్తు బొమ్మ కూడా పెట్టుకోలేదు, నేను చాలా మంచివాడిని అనుకుంటాం. మంచిదే, కానీ దేవుని మూర్ఖత్వాన్ని అంటే దేవుని సన్నిధికి రాకుండా మూర్ఖులుగా జీవిస్తా మాయా విగ్రహాలను మనం పూజించేవారుగా ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని కోల్పోయేవారుగా ఉన్నాం. మనం ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం. మనకు తెలియదు ఆ విషయం. మనం దేవునిలో నిలకడగా ఉండవలసిన మనము దేవుడిని మనం పక్కకు వచ్చేసి మూర్ఖత్వాన్ని చూపిస్తా ఈ లోకంలో మనం ఆశీర్వాదాలు పొందలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, చివరగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా ఊరియా భార్య దావీదుకు కనే బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. 18వ వచనం. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనక ఉండెను. చూడండి, పాపము అనేది మరణాన్ని తీసుకొస్తుంది మన జీవితంలో. మరణము, ఆత్మీయమైన మరణము. ఆత్మీయతలో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆత్మీయతలో మనం బలహీనంలో అయిపోతాం. మనం ఆత్మీయతలో మనం బలహీనపడి అవిశ్వాసులు అయిపోతాం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా ఉంటామో, ఎప్పుడైతే మనం మన యొక్క దేహాన్ని పాపానికి లేదంటే లోకానికి ఇచ్చేవారుగా ఉంటామో, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటామో, మన యొక్క జీవితంలో మరణం వస్తుంది. అది ఆత్మీయమైన మరణము అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం దేవునికి ఇష్టంగా ఉండవలసిన మనం ఏం చేస్తాం ఉన్నామంటే పాపం ద్వారా మన యొక్క జీవితంలో అపజయాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఈ లోకంలో జయాన్ని పొందలేని వారుగా ఉన్నాం. మనం ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను క్షమించు, ఇక నుండి అయినా జయ జీవితాన్ని ఇవ్వు అని చెప్పి మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. తర్వాత మనం శత్రువులకి అప్పగించబడేవారుగా ఉంటాం. ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితాన్ని మనం కోల్పోతామో మన శత్రువులకు మనం అప్పగింపబడే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకే మనం దేవుణ్ణి విసర్జించేవారుగా మనం ఉండకూడదు. తర్వాత మన యొక్క జీవితంలో ఫలాలు లేని వారుగా ఉండడానికి ఒకవేళ మన యొక్క పాపము లేదంటే మనం దేవునికి విరుద్ధంగా మనం ప్రార్థన చేయలేకుండా ఉండటమేమో. మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అయ్యా ఇంకా నేను ఫలాలు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నానంటే దానికి కారణం నేను అని గ్రహించి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉంటాం. కొన్నిసార్లు మనం మన యొక్క పాపం ద్వారా అపాయాలు కొని తెచ్చుకునేవారుగా ఉంటాం. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను క్షమించు, ఏ అపాయంలో పడకుండా నన్ను క్షమించు అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేద్దాం. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనం కోల్పోతూ ఉన్నాం. మనం చివరికి ఆత్మీయమైన మరణానికి లోనవుతూ ఉన్నాం. ఏదంటే విజ్ఞాపన ప్రార్థన చేయకుండా మనం దేవుని సన్నిధిలో ఆత్మీయమైన మరణానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి
అలాంటి స్థితి రాకుండా మమ్మల్ని కాపాడు అని చెప్పి మనందరం తల్ల వంచి మనం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. అందరం తల్ల వంచి విజ్ఞాపన చేద్దాం. అందరూ తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి.